గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు హెచ్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెంటర్ వైజ్ హెచ్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలం నంబర్ 1.3.33 కాలంలో 1.33 కాలంలో ఏ విధంగా ఎస్ మార్క్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇందులో 1.33 కాలంలో వెదర్ ద బిల్డింగ్ ఈజ్ సర్టిఫైడ్ డిజాస్టర్ అండ్ ఫైర్ ప్రిపేర్నెస్ యాజ్ పర్ నామ్ ఎస్ఆర్ నో ఉంది. మనము ఏదైనా అనుకోని విపత్తులు జరిగినప్పుడు లేదంటే ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు దానికి తగ్గట్టు బిల్డింగ్ అంటే ప్రమాణాల ప్రకారము బిల్డింగ్ ధృవీకరించబడిందా లేదా అనేది దీనికి ఆన్సరు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కాలం ఎస్ ఉండాలి, కానీ వీళ్ళు నో అని మార్క్ చేశారు. ఈ నోను మనం ఇప్పుడు ఎస్గా మారుస్తాము. నోని ఎస్గా మార్చాము. చూడండి కింద నోని ఎస్గా మార్చిన వెంటనే ఇక్కడ ఏముంది 1.3.3A1 ప్రయోజన ఫైర్ అలారం ఎస్ఆర్ నో. ఇక్కడ కూడా మనము దీన్ని వెంటనే ఎస్గా మార్చాలంటే ఇక్కడ కాలము బ్లాక్ అయిపోయింది. తర్వాత 1.33A2లో కూడా ప్రయోజన ఫ్రీ ఎగ్జెస్టర్ ఎస్ఆర్ నో. ఈ మూడు కాలమ్స్ 1 2 3 ఈ మూడు కాలమ్స్ కూడా బ్లాంక్ అయ్యాయి. దీనికోసం మనము పైన ఎస్ అని సబ్మిట్ చేసి తర్వాత మనము సబ్మిట్ బటన్ కొట్టి ఎస్ సబ్మిషన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మనము ఏప్రిల్ 2023 నెలలో ఉన్నాము. తర్వాత నెక్స్ట్ నెలకు వెళ్దాము. మేలోకి వెళ్ళి ఇక్కడ ఏమొచ్చింది మే 2023. తర్వాత తిరిగి ఏప్రిల్ 2023లోకి వచ్చేయండి. ఏప్రిల్ 2023లో 1.33 కాలంలో ఇక్కడ మనం ఎస్ ముందుగానే మార్క్ చేసాము. ఈ కింద కాలమ్స్ అబ్జర్వ్ చేయండి. ఈ కింద కాలమ్స్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. ఎస్ మార్క్ చేయడము, ఎస్ అని మార్క్ చేయడము, ఎస్. ఈ మూడు కాలమ్స్ కూడా ఎస్ అని మార్క్ చేసి తర్వాత సబ్మిట్ బటన్ కొడితే ఎస్ ఓకే సబ్మిషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత మనము ఏప్రిల్ 2023 నుంచి మే 2023లోకి వెళ్ళి తర్వాత ఈ కాలమ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ముందు నెలది క్యారీ ఫార్వర్డ్ కొడితే ఓకే కొడితే మనకు ముందు నెలది అంటే ఏప్రిల్ 2023ది దీంట్లోకి క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇక్కడ ఓకే ఇంకా క్యారీ ఫార్వర్డ్ కాలేదు. ఓకే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనము ముందు నెలలో 1.3.3లో ఎస్ పెట్టాము. ఇక్కడ ఎస్ క్యారీ ఫార్వర్డ్ అయింది. అదేవిధంగా మిగతా కాలమ్స్ కూడా ఎస్గా క్యారీ ఫార్వర్డ్ అయినాయి. దీన్ని సబ్మిట్ కొడితేనే ఎస్. ఈ విధంగా మనము ఏప్రిల్ 2023లో మనము నోను ఎస్గా మార్చుకొని క్యారీ ఫార్వర్డ్ మార్చ్ 2024 వరకు క్యారీ ఫార్వర్డ్ చేసి సబ్మిట్ చేయగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.